మత్తయి సువార్త 25వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాట అంటాడు ప్రభు. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనక మెలకువగా ఉండండి. మనం ఆయన కొరకు ఎదురు చూసుకుంటూ మెలకువగా ఉండాలి. గలిలయ మనుషులారా, మీరు ఆకాశం వైపు ఎందుకు చూస్తున్నారు? ఆయన రాకడ కొరకు మనల్ని వస్తాడేమో చూస్తున్నారు. ఆయన ఎప్పుడొచ్చునో మీకు తెలియదు గనక మీరు సిద్ధంగా ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి. మెలకువ లేకపోతే మన జీవితము తారుమారయ్యే అవకాశాలు ఉంటాయి. మెలకువ కలిగి ఉండాలి. అవకాశాలు ఉన్నప్పుడే, ఆర్థికంగా ఉన్నప్పుడే, సమయం ఉన్నప్పుడే, వాన వెలిసిన తర్వాత మరలా తిరిగి రాకముందే మనము సిద్ధపడి ఉండాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ 10 మంది కన్యకలు ఉన్నారు. వీరందరూ సిద్ధంగానే ఉన్నారు, కానీ కొందరి దివిటీలు ఆరిపోయాయి. వాటిలో నూనె లేదు. వారికి కొనుక్కోవడానికి సమయం లేదు. డబ్బులున్నాయి, సమయం లేదు. ధనం ఉంది కానీ సమయం లేదు. ఆరోగ్యం ఉంది కానీ సమయం లేదు. ఆయన ఎదుర్కోవడానికి ఆరోగ్యం ఉంది, ధనం ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి, బలగం ఉంది, సావాసం ఉంది, కానీ ఆయన ఎదుర్కొనే సమయం లేదు. సమయము కొంచెముగా ఉన్నది, సమయం సంకుచితమై ఉన్నది. కాబట్టి మనం సిద్ధపడి ఉండాలి. ఎప్పుడు వచ్చినా కానీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. డ్యూటీలు వెలుగుతూ ఉండాలి, మండుతూ ఉండాలి. ఒకవేళ నూనె అయిపోతే నూనె ఎప్పుడు పోస్తూ ఉండాలి. డ్యూటీలు ఆరిపోకూడదు. ఈ నూనె అయిపోవద్దు అని చెప్పేసే ప్రతి వారం శుక్రవారం ప్రార్థన, శనివారం ప్రార్థన, ఇలా ఈ వారాల్లో ప్రార్థన ఎందుకు పెడుతున్నాం? ఏం పని లేకనా? మన దివిటీలు ఆరిపోకూడదని. మన దివిటీలు ఆరిపోకూడదు. ఒక సండేకో పరిమితం కాకూడదు. మనం సమయం ఉన్నప్పుడల్లా ప్రభుతో సావాసం కలిసి ఉండాలి. అప్పుడు మన దివిటీలు మండుతూ ఉంటాయి. నూనె అయిపోతే ఒకవేళ దొరకకపోవచ్చు, అవకాశం లేకపోవచ్చు, ధనం సమృద్ధిగా ఉండొచ్చు, కానీ నూనె దొరకకపోతే వీళ్ళకు ఈ గతి పట్టించుకోండి. అయ్యా మేము వెళ్ళి కొనుకొచ్చుకున్నాం. సిద్ధపడిన వారు పెళ్లి విందుకు వెళ్ళారు. సిద్ధంగా లేని వారు మాత్రము వెనకకు వెళ్ళి మరలా తిరిగి వచ్చేసరికి ఏమైపోయింది? అంతటా 11వ వచనం, అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత మాకు తలుపు తీయమని అడుగగా అతడు, నిన్ను నేను ఎరుగను, మీరెవరో నాకు తెలియదు. ఎవరో మాకు తెలియదు. సిద్ధంగా ఉన్నవారు తెలిసిన వారైనా తెలియని వారైనా, అన్యులైనా స్త్రీ అయినా పురుషులైనా ఆయనతో పాటు వెళ్ళిపోతారు. సిద్ధంగా ఉన్నవారు. సిద్ధంగా లేనివారు ఎంత సీనియర్ అయినా, ఎంత గొప్ప ప్రవక్తలైనా, పాస్టర్లైనా, ఎంత మంచివారైనా విడువబడే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము సిద్ధంగా ఉండాలి.